హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి, గాట్ ఏ క్రష్ ఆన్ యూ ఎపిసోడ్ 5ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎపిసోడ్ 5 స్టార్టింగ్లోనే మన హీరో ఫుల్గా తాగింటాడు కదా, హీరోయిన్ బయటకు లాక్కొని రావడంతో హీరోయిన్ కోపంగా తిట్టుంటుంది కదా. అప్పుడు హీరో సడన్గా తన చైన్ పట్టుకొని తనని చూస్తూ ఉంటే హీరోయిన్ ఏంటనేసరికి హీరో వెంటనే వామిటింగ్ చేసేసుకుంటాడు అనమాట. అది కాస్త కొంచెం హీరోయిన్ పై పడడంతో హీరోయిన్ కోపంగా అరుస్తుంటుంది, నువ్వెందుకు ఇలా చేసావని. హీరో ఏమో సారీ అని చెప్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ డే మార్నింగే హీరోయిన్ దగ్గర పడుకొని ఉండడం చూసి హీరో ఏమో కొంచెం షాక్ అయ్యి తనని తాను చూసుకుంటాడు. వెంటనే గట్టిగా అరిచి హీరోయిన్ని లేపుతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఎందుకు ఇలా అరుస్తున్నావు, ఊరుకునే పడుకోలేవని అంటే హీరో నైట్ ఏం జరిగిందో చెప్పంటే హీరోయిన్ నువ్వు తాగినప్పుడు ఇలా బిహేవ్ చేసావు అనుకోలేదు ఇంతలా అనేసరికి హీరో కొంచెం టెన్షన్ పడి, అయితే నీ రెస్పాన్సిబిలిటీ మొత్తం నేనే తీసుకుంటాను, నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అనేసరికి హీరోయిన్ స్మైల్ చేసి ఏం జరిగింది అనుకుంటున్నావు, అసలు ఏం జరగలేదు, నువ్వు టెన్షన్ పడక అని అంటుంది. తర్వాత హీరోయిన్ ఇలానే సెటిల్ అవ్వాలనుకుంటున్నావు అనేసరికి హీరో లేచి వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ ఉంటుంది. హీరో ఏమో లేచి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ వచ్చి హీరోయిన్ చూస్తూ ఉంటుంది అనమాట. అలా హీరోయిన్ చూసేసరికి హీరో రిటర్న్ తిరిగి తనకి విష్ చేస్తుంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, నీకు ఈ బాత్రూమ్ బాగా సెట్ అయింది, చాలా ఫిట్గా ఉంది కదా అని అంటే హీరో తను చూసుకుంటాడనమాట. తర్వాత హీరోయిన్ అంటుంది, సరే అయితే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని అంటే హీరో కూడా ఉండు కొంచెం అని తనకి టీ ప్రిపేర్ చేస్తూ ఉంటే హీరోయిన్ వద్దని వెళ్ళిపోతుంది. తర్వాత హీరో ఏమో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట, క్లబ్లో ఏం జరిగిందా అని గుర్తొస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ని అంత దగ్గరగా చూసినప్పటి నుంచి అవేమీ గుర్తుండవు హీరోకి. అలా హీరో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే అక్కడికి హీరోయిన్ తినడానికి వస్తుంది. హీరోయిన్ ఏమో తన వీడియోస్ చూసుకుంటూ అలాగే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే హీరో అవన్నీ సరే అయితే నేను చూస్తానని చెప్తాడు. మరోవైపు హీరో అడుగుతాడు, కొంచెం క్లారిటీగా చెప్పవా, నిన్న నైట్ ఏం జరిగిందని అంటే కూర్చోబోతుంటే అప్పుడే తనకి ఒకటి తగులుతుందనమాట. అది పిల్లిది కాలు లాంటిది. అది హీరోయిన్ ఇది డాక్టర్గా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసేది అనేసరికి హీరో కూడా సరే అంటాడు. తర్వాత వాళ్ళు తింటూ ఉంటే మళ్ళీ హీరో అడగడంతో సరే అయితే నీకు చెప్పాలి కదా అని చెప్తూ ఉంటుంది. నిన్న నైట్ నువ్వు నాకెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు నువ్వు వామిటింగ్ చేసుకునేసరికి నేనే రూమ్ దగ్గరకు తీసుకొచ్చాను, నీకు సోఫా సరిపోదని బెడ్ పైన పడుకోబెట్టాను, అంతకు మించి ఏం లేదనేసరికి హీరో కూడా సరే అంటాడు. తర్వాత హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే హీరో తను చేపట్టుకొని నాకు డ్రెస్ ఇవ్వనేసరికి హీరోయిన్ సరే అని తను పింక్ది ఇస్తుందనమాట, టీషర్ట్. అది చూసి హీరో ఇది నేను వేసుకోనని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ లాగుతుంది. ఆ లాగడంలో హీరో డ్రెస్ మొత్తం పోతుంది. అప్పుడు హీరోయిన్ కొంచెం నవ్వుతూ ఉంటే హీరో వెంటనే ఆ డ్రెస్ వేసుకొని తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో లిన్ తోటి మాట్లాడుతూ ఉంటాడు హీరోయిన్ గురించి. లిన్ అంటాడు, నువ్వు నైట్ అంతా తనతో ఉన్నావు, ఏం చేయలేదంటే నాకు డౌటే, ఇంత బ్యాచులర్లో ఉండి కూడా నువ్వు కంట్రోల్ చేసుకున్నావు అంటే నాకు అనుమానంగా ఉందని అంటూ ఉంటే హీరో ఏమో అదేం లేదంటాడు. అలాగే లిన్ అంటాడు, అయితే ఒకవేళ తను నిన్ను ఇష్టపడట్లేదేమో అని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ది లైవ్ స్ట్రీమింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అది చూస్తూ ఉంటారు. అప్పుడు లిన్ అంటాడు, అయితే ఇది నీకు బెస్ట్ ఆపర్చునిటీ, హీరోయిన్ని నీ వైపుకు తీసుకొచ్చుకోవడానికి తను ఏ పని చేసినా అందులో హెల్ప్ చేస్తూ ఉండనేసరికి హీరో కూడా సరే అంటాడు. మరోవైపు హీరోయిన్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటే ఎక్కువ వ్యూవర్స్ రాకపోవడంతో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తక్కువ మందే ఫాలో అవుతున్నారు అనేసరికి తన ఫ్రెండ్ ఒక ఐడియా ఇస్తుందనమాట. అలా తన కంప్యూటర్ దగ్గరికి పిలుచుకెళ్ళి ఇదిగో ఇక్కడ ఒక తన ప్రోడక్ట్ని సేల్ చేసుకోవడానికి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఇలా చేస్తుంది అని అనేసరికి హీరోయిన్ కూడా ఒక ఐడియా వస్తుందనమాట. తన హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది, అయితే నువ్వు చెంగును వాడుకోనంటే లేదు నేను హీరోని వాడుకుంటానని చెంగుకు ఒక మెసేజ్ చేస్తుంది. నీకు ఫ్రీ ఉంటే మా స్టోరీకి రాని చెప్పేసరికి చెంగు కూడా హ్యాపీగా తన ఫ్రెండ్కి ఆర్టికల్స్ అన్నీ రాసుకో, నేను ఖచ్చితంగా వచ్చి తర్వాత రాసుకుంటానని హీరోయిన్ తోటి సరే అని వెళ్ళిపోతాడు అనమాట. అలా డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తన ఫోటోగ్రాఫ్ అన్నీ తీసుకొస్తుంది. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావనంటే నేను క్లాస్లో ఉన్నాను, అందుకే డైరెక్ట్గా ఇలా వచ్చేసానని అంటాడు. మరోవైపు హీరో తను వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ అలాగే చెంగ్ లైవ్ స్ట్రీమింగ్ వస్తుందనమాట. అలా హీరో చాలా కోపడతాడు. ఆ కోపంలోనే ఒక మెసేజ్ చేస్తాడనమాట, మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని. హీరోయిన్ ఏమో అదేం లేదు, మేమిద్దరం కేవలం గుడ్ ఫ్రెండ్స్ అంటాడు. కానీ హీరోకేమో జెలసీతోటి పెన్సిల్ కూడా ఇరగొట్టేస్తారనమాట. వాళ్ళిద్దరు లైవ్ స్ట్రీమింగ్ చేసేది కంప్లీట్ అయినాక హీరో ఏమో లింక్ మెసేజ్ చేసి వీళ్ళు ఇలా చేస్తురా చాలా క్లోజ్గా ఉన్నారంటే హీరో ఏమో అది కేవలం బిజినెస్కి మాత్రమే అని అంటాడు. మరోవైపు ఏమో చెంగు ఇగో ఇలా షూట్ చేసి ఇలా కొన్ని ఫొటోస్ తీసి చాలా పబ్లిక్ వస్తుంది, అలాగే ఆ టెన్షన్ మొత్తం మీ స్టోర్ పైకి వస్తుంది అనేసరికి హీరోయిన్ అలా రెడీ చేస్తుందనమాట. అలా ఫొటోస్ తీస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వచ్చి నువ్వు ఇలా తీయకు అని అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ అదేం పట్టించుకోకుండా తను చాలా సెక్సీగా ఫొటోస్కి లుక్స్ ఇస్తూ ఉంటుందన్నమాట.
కానీ హీరో తట్టుకోలేక తన దగ్గరికి వెళ్ళి ఇలా కప్పుకొని చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ అదేమున్నది ఇంకా అలాగే ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే హీరో కోపం వచ్చి వాళ్ళ ఎదురుగా వెళ్తాడు. చెంగుకి ఒక ఐడియా వచ్చి ఇద్దరు కపుల్ డ్రెస్ వేసుకొని అంటారు. అలా కపుల్ డ్రెస్ వేసుకున్నాక ఇద్దరు ఫొటోస్ దిగుతూ ఉంటే హీరో ఏమో హీరోయిన్ పైన నడుము పైన చేయేస్తే హీరోయిన్ ఏమో హీరో చెస్ట్ పైన చేయేస్తుంది అనమాట. అలా ఇద్దరు ఫొటోస్ దిగుతూ ఉంటే హీరో ఏమో ఇమాజినేషన్లో హీరోయిన్కి ప్రపోజ్ చేసినట్టు కలగంటాడు. తర్వాత వాళ్ళిద్దరు దగ్గరగా వెళ్తూ ఉంటే అప్పుడే స్లిప్ అయి కింద పడిపోతుంటే హీరో పట్టుకుంటాడు అనమాట. అదే దొరికిన ఛాన్స్ అని చెంగ్ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో లిన్ను హీరోకి మెసేజ్ చేసి నేను పార్కింగ్లో ఉన్నానని, అక్కడ హీరోయిన్ ఫ్రెండ్ ఉండడంతో తన దగ్గరికి వెళ్ళి నేను హెల్ప్ చేద్దునంటే నేను తెలియని వాళ్ళతో హెల్ప్ తీసుకోనని తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఫోటోషూట్ మొత్తం కంప్లీట్ అయినాక హీరోయిన్ తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్కి మెసేజ్ చేసి ఈరోజు చాలా బాగా సేల్స్ జరుగుతున్నాయి, ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయని చెప్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటుంది అనమాట. తర్వాత హీరోయిన్ లైవ్ స్ట్రీమింగ్లోకి వెళ్తే అక్కడ అందరూ హీరో గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడే హీరో అక్కడికి రావడంతో హీరోయిన్ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళ క్లాత్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్తూ ఉంటారనమాట. అప్పుడు హీరో ఏమో నేను ఏం చెప్పాలంటే హీరోయిన్ కొన్ని రాస్తుందనమాట. అవి సమ్మర్వి, అలాగే క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలో అవన్నీ చెప్తూ ఉంటే హీరో కొంచెం తప్పు చెప్పడంతో హీరోయిన్ చెప్తుంది. తర్వాత హీరో తన ఆఫీస్కి వెళ్ళి లిన్ను తెచ్చిన టికెట్స్ని చూస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరో అలాగే హీరోయిన్ లైవ్ స్ట్రీమింగ్ అందరూ చూస్తూ ఉంటారనమాట. అప్పుడు అందరూ అనుకుంటారు వాళ్ళిద్దరు చాలా మంచి జంటలా కనిపిస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఉందని మాట్లాడుకుంటూ ఉంటారు. మరి మన కెప్టెన్ మళ్ళీ ఎలా వెళ్తాడు లైవ్ స్ట్రీమింగ్ అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అదేం లేదు ఇప్పుడు మనం ట్రైనింగ్కి వెళ్ళాలని మాట్లాడుకుంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ ఫ్రెండ్ తను వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడికి చెంగ్ వచ్చి నా ఫొటోస్ వల్ల ఎన్ని ఆర్డర్స్ వచ్చాయంటే అదేం లేదు హీరో వల్ల వచ్చాయి, హీరోని మీట్ అవ్వడానికి వెళ్ళింది హీరోయిన్ అనేసరికి మనకి హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ అంటుంది నువ్వు నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు నీది ఒక గిఫ్ట్ అని తనకి ఇచ్చింటుంది అనమాట. తర్వాత హీరో ఏమో తనకు కాఫీ ప్రిపేర్ చేసి హీరోయిన్కి ఇస్తాడు. అలా ఇద్దరు చెయ్యి అనుకోకుండా తగలడంతో అలా వాళ్ళిద్దరు చూసుకుంటూ ఉంటారనమాట. అలా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటే అప్పుడే అక్కడికి లిన్ వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. అలా హీరోయిన్ నాకు వర్క్ ఉందని వెళ్ళిపోతూ ఉంటే హీరోకి వెంటనే టికెట్స్ గుర్తు రావడంతో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇదిగో టికెట్స్ ఈవినింగ్ కలుద్దామని చెప్తాడు. తర్వాత వాళ్ళందరూ వాటర్లో ట్రైనింగ్ కోసం వెళ్ళిపోతారు. వాళ్ళకంటే ఇద్దరు ఆ నీళ్ళలో ఇరుక్కుని ఉంటారనమాట. ఒక పర్సన్కి కాళ్ళ మొత్తానికి ఒక పాకర తాకడంతో ఆ పర్సన్ రాకపోతాడు. అలా వాళ్ళ దగ్గర ఒక ఎయిర్ బలూన్ ఉండడంతో తనకి గాలి కొట్టి పైకి పంపించేస్తారు. మరోవైపు హీరో వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకొని పైకి వచ్చేసింటారు. ఆ ఎయిర్ బలూన్ రావడంతో వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నారని వాళ్ళ ప్లేస్ దగ్గరికి వెళ్దామని చిన్న దాంట్లో వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు టైం సెట్ చేసుకొని ఇద్దరు లిన్ అలాగే హీరో ఇద్దరు కిందికి దిగిపోతారు అనమాట. డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక పర్సన్ బాగున్న పర్సన్కి కొంచెం గాలి ఆడక అలానే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ పర్సన్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి లిన్ అలాగే హీరో వెళ్ళి ఆ పర్సన్ని పిలుచుకొని పైకి వస్తూ ఉంటారు. కానీ కొంచెం టైం అవడంతో క్వీన్ అంటుంది నేను వెళ్తాను వాళ్ళని పిలుచుకురావడానికి అనేసరికి అప్పుడే హీరో అలాగే లిన్ బయటకు వచ్చేస్తారు. అలా పర్సన్ పైకి పిలుచుకెళ్తారు. ఇంకో పర్సన్ కాలు ఇరుక్కున్న పర్సన్ స్పృహ తప్పి కింద పడి ఉంటే అప్పుడే హీరో తన దగ్గర ఆ పర్సన్కి ఆక్సిజన్ ఇస్తూ ఉంటారు. కానీ అప్పటికి టైం ఎక్కువ అవడంతో మనము ఎలాగైనా హీరోని కాపాడాలి, మనం వెళ్దాం రాండి అంటాడు. మరోవైపు హీరో అది ఇరుక్కునింది మొత్తం తీస్తూ ఉంటాడు. అప్పుడు క్వీన్ బయటకు వస్తూ ఉంటే అప్పుడే హీరో పైకి లేచి పర్సన్ని తీసుకొస్తూ ఉంటాడు. అలా ఆ పర్సన్కి కొంచెం ఆక్సిజన్ ఇచ్చి పైకి తీసుకుంటారు అనమాట. మరోవైపు హీరోయిన్ రెడీ అయ్యి టికెట్కి కాన్సర్ట్కి టైం అయిందో లేదని చూసుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ ఫ్రెండ్ ఫోన్ చేసి మనకు చాలా ఆర్డర్స్ వచ్చాయి రా అని అంటే లేదు నన్ను డేట్కి వెళ్తాను. మరోవైపు వాళ్ళిద్దరిని అంబులెన్స్లో ఎక్కించి పంపిస్తారనమాట. అప్పుడే హీరో టైం చూసుకోవడంతో అప్పుడు లిన్ అంటాడు ఇప్పుడు నువ్వు కార్లో వెళ్ళలేవు నా బైక్లో వెళ్ళు, అలా అయితేనే నువ్వు ట్రాఫిక్ నుంచి తప్పించుకుంటావు అనేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా హీరో స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళు మీట్ అవుతారో లేదో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.